హాయ్ అండి, చికెన్ పకోడా తయారు చేసే విధానం. హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోండి, వాష్ చేసి పెట్టుకోండి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీకు కాస్త అల్లం మరియు 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ వచ్చేసి బేసన్, 2 స్పూన్స్ వచ్చేసి మీకు రైస్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, గరం మసాలా హాఫ్ స్పూన్, ఒక నిమ్మకాయ మరియు కొత్తిమీర. కావాలి అనుకుంటే కాస్త కరివేపాకు కూడా మీరు వేసుకోవాలి. చేయాల్సిన విధానం చూద్దాం. ఇప్పుడు చికెన్లో వచ్చేసి మీరు కాస్త అల్లం వేసుకోండి ఫస్ట్. తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ వచ్చేసి బేసన్, 2 స్పూన్స్ వచ్చేసి రైస్ ఫ్లోర్, ధనియాల పొడి వచ్చేసి హాఫ్ స్పూన్, జీలకర్ర పొడి వచ్చేసి హాఫ్ స్పూన్, గరం మసాలా వేసుకోండి హాఫ్ స్పూన్, కాస్త చిటికెడు పసుపు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, నిమ్మకాయ రసం వేసుకోండి, ఒక నిమ్మకాయ రసం వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వచ్చేసి 1 to 2 hours మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత వచ్చేసి మీరు ఏదైతే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారో 2 hours ఆ చికెన్ వచ్చేసి ఫ్రై చేసుకోండి. చికెన్ పకోడా రెడీ అండి. ఇందులో ఎలాంటి వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఎడిటింగ్ కానీ లేదు. నేను ఇంట్లో ఎలాగైతే చేస్తానో అదే చూపించాను మీకు. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. కమెంట్ చేయండి బాగుంటాయి. అలాగే నా ఈ న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.